వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడం కూటమి సంకల్పం. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కల్తీ చేసిన మూర్ఖులకు తగిన శిక్ష పడాల్సిందే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన. గత 5 ఏళ్లు దెయ్యం పాలనలో సాగునీటి కాలువలలో పూడికలు తీయకపోవడం రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉంది. మంత్రి లోకేష్. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దుతాము. సీఎం చంద్రబాబు. బ్లూ జెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. అర్హులైన వారందరికీ పెన్షన్స్ అందించడం కూటమి సంకల్పం. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్లు అందించడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి కొనదెల పవన్ కళ్యాణ్ సంకల్పమని విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట జంక్షన్ రామాలయం వీధిలో సచివాలయం 484 పరిధిలో శనివారం ఉదయం అర్హులైన లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు మొత్తాన్ని పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు కంచిపాటి మధు గారు, వార్డు సీనియర్ నాయకులు దాట్ల మధు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరించిన ఎమ్మెల్యే రమేష్ బాబు పెన్షన్ మొత్తం అందజేసి వారి యోగక్షేమాలు ఆరా తీశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఎంతో మాకు సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత, ఆ కమిట్మెంట్ చూడండి. అధికారంలోకి వచ్చిన నెల నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మేము 1వ తారీఖు దాటలేదు. 1వ తారీఖు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇవ్వటం కూడా ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఆ ఆనవాయితీలో భాగంగా రేపు ఆదివారం వచ్చింది 1వ తారీఖు కాబట్టి ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖు పెన్షన్లు ఇవ్వటం అంటే ఇది మా నిబద్ధతకి, మా నాయకుడు నిజాయితీకి మనసున్న మారాదనే మరోసారి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ఈరోజు చీపురుపల్లి, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ప్రతి పెన్షన్ రోజు ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గం, ఒక గ్రామంలో పాల్గొని ప్రజల మధ్యలో గడపడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి మేము కూడా ప్రతిరోజు, ప్రతి నెల పెన్షన్ డే పాల్గొనకపోతే మమ్మల్ని కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు అది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ఈ పేదలందరికీ ఏదైతే మేము 3,000 పెన్షన్ 4,000 పెంచామో, వృద్ధులకి, వికలాంగులకి 3,000 6,000 చేశాం, బెడ్డెడ్ 10,000 చేశాం, 100% బెడ్ దిగలేని వాళ్ళకి 15,000 చేశాం. అవన్నీ కూడా మాకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలతో పాటు ఈ నెలలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మా నాయకులకి చెప్పాను, ప్రజలకు చెప్పాను, మా మీడియా మిత్రుల ద్వారా మీరు కూడా అడ్వర్టైజ్ చేయండి. ఏ ఒక్క వ్యక్తి అర్హత ఉండి పెన్షన్ రాకుండా ఉండకూడదనేదే మా నాయకుల ధ్యేయం కానీ మా ధ్యేయం. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో కల్తీ చేసిన మూర్ఖులకు తగిన శిక్ష పడాల్సిందేనని గాజువాక తెలుగు మహిళా అధ్యక్షురాలు కనక భవానీ అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి. గత వైసీపీ ప్రభుత్వంలో కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వైసీపీ కల్తీ నాయకులు చేసిన కల్తీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మాట్లాడాలి
అని కంపల్సరీగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన కలియుగ దైవం, అదేవిధంగా కోట్లాది భక్తుల ఇష్టదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటేనే లడ్డు. అలాంటి లడ్డూలోని కల్తీ నెయ్యిని చేసింది ఈ కల్తీ వైసీపీ గవర్నమెంట్. అయితే ఈ కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సిట్ ఇచ్చింది 11 పేజీల నివేదిక. ఆ నివేదికని సైడ్ పెట్టడం గురించి ఈ వైసీపీ నాయకులు చాలా డ్రామాలు ప్లే చేస్తున్నారు. అది మనకి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టెండర్ని పిలాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఆ రూల్స్ని ఏది కూడా గత వైసీపీ ప్రభుత్వం పాటించలేదు. ధన అర్జననే ప్రధాన లక్ష్యముగా, అంటే డబ్బుని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆలోచించి ఆ టెండర్ని వేరొకరికి ఇవ్వటం జరిగింది. మనకి ఫస్ట్ టెండర్ ఇవ్వాలి అంటే రోజుకి పర్ డే 4 లక్షల లీటర్ల పాలు ఇచ్చే డైరీ ఉండాలి. అదేవిధంగా 12 టన్నుల నెయ్యిని తయారు చేసే డైరీ ఉండాలి. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డైరీ ఏం డైరీ అంటే బోలో బాబా డైరీ. మరి దానికి ఆవులు ఉన్నాయా అంటే అసలు ఆవులు లేవు. పోనీ 12 టన్నుల నెయ్యి ప్రిపేర్ చేయగలిగే పాలని ఏమైనా సేకరిస్తుందా బయట నుంచి అంటే అది కూడా లేదు. పాలని బయట నుంచి సేకరించట్లేదు, ఆవులు కూడా లేవు. మరి మనం చూసుకున్నట్లయితే మరి ఈ రెండు లేకుండా మరి నెయ్యిని ఎలా తయారు చేస్తుందంటే మన విశ్వంలోనే అంటే ప్రపంచంలోనే పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన ఘనత గత వైసీపీ గవర్నమెంట్కే చెందుతుందండి. ఇది ఎలాగంటే పామాయిల్ని యూజ్ చేసి, పామాయిల్కి రకరకాలైన కెమికల్స్, అంటే మనం చూస్తున్నట్లయితే గ్లైకోగ్లిజరైడ్స్, అదేవిధంగా లాక్టిక్ యాసిడ్స్. గ్లైకోగ్లిజరైడ్స్ అంటే అందరికీ తెలుసు జంతు కొవ్వు. అసలు హిందువుల మనోభావాలను ఆడుకోవాలంటే ఆ నెయ్యిలోని జంతు కొవ్వు కలిపిందంటేనే మనకు అర్థమవుతుంది అది హిందువుల మనోభావాలను ఎలాగ ఆడుకున్నారు అన్న విషయాన్ని. అదేవిధంగా రంగు రావాలంటే బీటా కెరోటిన్ యాడ్ చేశారు. అదేవిధంగా స్మెల్ రావాలి అని ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ని యూజ్ చేశారు. అదేవిధంగా నెయ్యిలా కనిపించాలి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ రసాయనాలని యాడ్ చేశారు. అదే లబ్సా యాసిడ్స్ లాంటివి యాడ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. కోట బొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి. 19 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరు చేసిన ఇల్లు నిర్మించి బిల్లు గత ప్రభుత్వం చెల్లించలేదని వాటికి కూడా త్వరలో చెల్లించడం జరుగుతుంది. పాడి రైతులకు అండగా మినీ గోకులం షెడ్డును ప్రారంభించిన మంత్రి 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని రంగాలతో పాటు పాడి పరిశ్రమ కూడా నిర్వీర్యం చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వైసీపీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థను పెట్టారు. వాళ్ళు కూడా ఎలక్షన్ ముందు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తే మీ ఇంటికి పింఛన్ తాడు, మీరు ఎక్కడికో వెళ్ళి పింఛన్ తెచ్చుకోవాలి, మీకు చాలా ఇబ్బందులు పడతాయి అని చాలా మంది చెప్పినా సరే మా మీద, ఎన్డీఏ మీద, చంద్రబాబు మీద నమ్మకంతో మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం తెల్లవారి 6:30 గంటలకే మీ ఇంటి దగ్గరికే తెచ్చి పింఛన్లు ఇస్తున్నాం. పింఛన్లు ఇవ్వడమే కాదు, మధ్యాహ్నానికి మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది, ఏమమ్మా మా ఆఫీసర్ మీ ఇంటికి వచ్చాడా, పింఛన్ ఇచ్చాడా, పింఛన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు అడిగాడా, లేకపోతే మర్యాదగా ప్రవర్తించాడా, అమర్యాదగా ఉన్నాడా, మీ ఇంటి దగ్గరికే ఇచ్చాడా, లేదా ఆయన ఎక్కడికైనా పిలిపించుకున్నాడని మీకు ఫోన్ చేస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదో ఫోన్ వస్తుంది కదా దీన్ని నొక్కిద్దామంటే తప్పులుంటే సరి చేసుకుని ముందుకే. ఇప్పుడే నేను ఒక ఇంటికి వెళ్ళాను, అందరికీ 4,000 ఇచ్చాను, ఒక ఆవిడికి 8,000 ఇచ్చాను. సెక్రటరీకి అడిగాను, ఏవయ్యా ఈవిడికి 8,000 ఇస్తున్నామంటే గత నెలలో లేదండి
గత నెలలో తీసుకోలేదు, అందుకే ఈరోజు 8,000 ఇస్తున్నామని. గత ప్రభుత్వాన్ని చూస్తే ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో ఇచ్చేవాళ్ళు కాదు. మనం ఆ విధంగా కాకుండా ఒక నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 మాసాల డబ్బులు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఎవరైనా భర్తలకి పెన్షన్ వస్తే, ఏదైనా ఆరోగ్యం బాగులేక చనిపోతే భార్యలకు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మనం వచ్చి భర్త చనిపోతే ఈ నెలలో వచ్చే నెలలోనే భార్యలకు ఇస్తున్నాం. కానీ ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒరిజినల్ గా పెన్షన్ రానిటువంటి భర్తలు చనిపోయారు చాలా మంది. నేను ఇప్పుడు నడిచి వెళ్తుంటే, బాబు 4 సంవత్సరాలైన మా ఆయన చనిపోయాడు, పింఛన్ రావడం లేదు అడుగుతున్నారు. బాబు 3 సంవత్సరాలైంది మా ఆయన చచ్చిపోయాడు, మాకు పింఛన్ రావడం లేదు అడుగుతున్నారు. వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు వీలైతే ఈ నెలలోనే, వచ్చే నెలలోనే ఎవరైతే చీపురుపల్లి మండలం పైలపేటలో జరిగిన సీఎం సభలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడారు. 5 ఏళ్లు దెయ్యం పాలనలో సాగునీటి కాల్వలో పూడికలు తీయకపోవడం వలన రైతులకు సాగునీరందక పంటలు పంటలేదన్నారు. మరలా అధికారంలోకి వచ్చిన చంద్రబాబే పూర్తి చేశారన్నారు. 27 తాలూకాలు భారతదేశంలో ఉంటే ఈ తాలూకాలో కూడా ఇది రాకముందు వర్షాలు 6 సంవత్సరాలకు ఒకసారి మనకు పంట పండేది. కరువాకులు అనేవారి ప్రాంతాన్ని, ఆ రణస్థలం ఏరియాని, అలాంటి ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం చేశారు. మరి ఏడాది ఉండేటటువంటి ఆ చివరి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వల్ల 5 సంవత్సరాలు కూడా పూడికి తీగిపోవటం వలన నీరు రావడం, 5 సంవత్సరాలు పంట లేదు. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఏడాది తప్పకుండా, లాస్ట్ ఇయర్ పండింది, ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పండిస్తుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి. సార్ పెట్టినందువల్ల 27 మీటర్లు, 16 మీటర్లు, 18 మీటర్ల పైనే ఉండేటటువంటి గ్రౌండ్ వాటరు ఇప్పుడు ఈ వేసవికాలంలో 9 మీటర్ల వరకు వచ్చింది ఆ తోటపిల్లి రావడం వలన. అందువల్ల సార్ మా ప్రాంతంలో ఎక్కువ అగ్రికల్చరల్ కనెక్షన్స్కి అడుగుతున్నారు. ఈ 2 పంటలు పండించుకోవడం కోసం, హార్టికల్చరు, మరి చెట్లు వేసుకోవడం కోసం, పండ్ల చెట్లు వేసుకోవడం కోసం, అది కూడా దృష్టిలో ఉంచుకొని మరి మీ అందరి అవసరాలు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, అలాగే మన చీపురుపల్లికి సంబంధించి కరెంటు కానీ ఎక్కడ ఆగకుండా ఇస్తున్నాం. మరి మనకు ఆర్ఈఎస్ సమస్య ఉంది. ఆ సమస్య సార్ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కార మార్గానికి తీసుకొస్తాము అని చెప్పి సార్కి చెప్పి తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మనకి కొత్తగా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఉన్న మీ ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి. కాంగ్రెస్ టైంలో 20 ఏళ్ళు ఇక్కడ వెలగబెట్టినటువంటి పెద్దలందరూ మరి వాళ్ళ హయాంలో మరి మనకిక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయా లేదా? మూతపడిపోయా లేదా? మళ్ళీ ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఒక 5,000 మందికి 5,000 కోట్ల రూపాయలతో 1,100 మందికి ఉపయోగపడేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కూడా మన గొర్రెల్లో ప్రపోజల్ ఉంది అని చెప్పి ఈ సందర్భంలో అది సార్ చదువుతోని కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం అందక ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పర్యవేక్షించారు కేజీహెచ్కి వచ్చి. దీని మీద ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశాం, హ్యూమన్ రైట్ కమిషన్ ఫిర్యాదు చేశాం.
కానీ ఈ ప్రభుత్వం చలనం లేదు. మళ్ళీ ఇప్పుడు సుమారు 5 పిల్లలు బాలికలు డైరియాతో పార్థిపురం ఏరియా హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి. ఇంకా కొంతమంది విద్యార్థులు ఇంకా అస్వస్థకు గురయ్యారు. మరి ఇటీవల కాలంగా శ్రీకాకుళంలో చూసాం. శ్రీకాకుళంలో డైరియాతో కొన్ని మరణాలు సంభవించాయి. అక్కడ చూసిన అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సంఘటనలు సంభవించిన తర్వాత ప్రభుత్వం చర్యలు ఎక్కడా కూడా కనపడాలి. అసలు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇక ప్రజాప్రతినిధుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన పాఠశాల మీ అందరికీ తెలుసు. ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రి వారు చెప్పారు, గిరిజన శాఖ మంత్రి వారు చెప్పారు, వారే స్వయంగా చెప్పేవారు నాకు జ్వరం వచ్చింది నేనెవరో చెప్పుకోవాలనే పరిస్థితి ప్రభుత్వం ఉంది. ఇవాళ వారు వెళ్ళి ఆనాడు గిరిజన బాలికలు చనిపోతే లేదు వారి ఇంటికి వెళ్ళి చనిపోయారని చెప్పారు తప్ప కనీసం ఆ మరణాల మెట్ల ఎక్కడ ప్రభుత్వం లాగుకునే పరిస్థితి కూడా చేయలేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఆ రోజు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నాం. లేదు గొర్రెలో జరిగిన ప్రాణాలను ఆర్థికంగా ఆదుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. గొర్రెలో జరిగిన పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో దేశం ప్రతి ఒక్కరికి వివరించాం. ఈ రాష్ట్రం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం చేశారు. సామాన్యులు కానీ పేదవాడు కానీ ఇవాళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డాక్టర్లు లేరు, మందులు లేవు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు అయితే పెద్ద పెద్దగా జీవోలు ఇష్యూ చేశారు. మేము ఆర్ఓ ప్లాంట్లు పెట్టేస్తున్నాం, లేదు ఇమ్మీడియట్ గా అవన్నీ తక్షణమే అవన్నీ తయారు చేస్తున్నాం, అక్కడ అన్నమ వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని చెప్పారు మాటలు. మళ్ళీ నేను రోజు జరిగిందండి మళ్ళీ కలుషిత నీరు. ఏదైతే కలుషిత నీరు తాగి ఆ రోజు వచ్చి కలరా వచ్చి ఆ రోజు వచ్చి జాండిస్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు ఆ రోజు పసిపిల్లల ప్రాణాలు కాళ్ళలో కలిసిపోయాయి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ గిరిజన శాఖ మంత్రులు వారు ఏం చేస్తున్నారు? కనీసం ఎక్కడ వాకప్ చేసిన పరిస్థితులు లేవు. కనీసం అధికారులు అక్కడికి వెళ్లి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో నమో అంటే నాయుడు, మోడీ అంటారని తెలిపారు. అనకాపల్లి సీతాపాలెంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆయన శంకుస్థాపన చేశారు. The word Namo. Namo means Narendra Modi ji. But here in Andhra Pradesh has a very different definition. Namo means Naidu ji and Modi ji together. And both of them together are driving the state. And that's why we are able to deliver projects at a pace that India has never seen. You know, behind every success story, it starts with the first step. And that first step happened at my home in Amravati, where my secretary came to me and told me, one Mr. Venu Babu from Mangalgiri wants to meet you. So I represent a constituency called Mangalgiri. It's a constituency that my party hasn't won since 1985. So I take any request from Mangalgiri quite seriously. So I might take time to meet my minister or my MP or my MLA, but a citizen of Mangalgiri has a green carpet. So naturally I met, Venu. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project. They want to expand. And why not Andhra Pradesh? Why can't we bring them here? So what started off, conversation over a cup of coffee, really caught our imagination. And when all of us have a collective goal to achieve, I think magic can happen. And that magic is what I call Blue Jet coming to here in Visakhapatnam. As the leadership of Blue Jet has shared, we are a transparent government. We deliver on our promise of speed of doing business.
That is why here we were able to deliver 102 acre to Blue Jet. And I was talking to Shivan and I was telling him, this is no longer your largest project. This should be your only project. You should only expand here. And I offered to him that he should relocate to Visakhapatnam with his entire family. And I'll give him an analogy why. If Bangalore were to marry Goa and have an offspring, that is Visakhapatnam. So we have best of both worlds. So you should really consider calling Visakhapatnam now your home. You know, this is a proposed investment here of 2,300 crores. And it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment in its lifetime will end up creating both direct and indirect close to 2,000 jobs. And it's going to be a critical part, a catalyst in క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం పైలపేటలో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళు ఒక మాట స్టడీ చేసి సర్వైవల్ క్యాన్సర్ కట్టడికి 90-70-90 అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే 90-70-90 పాలసీ అంటే 15 సంవత్సరాల లోపల 14-15 సంవత్సరాల వయసు ఉండే అందరికీ 90% పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని. మన దగ్గర 3,45,000 మంది ఉన్నారు. రాబోయే 3 నెలల్లో 3,45,000 మంది బాలికలకి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన 35-40 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళు 70% మహిళలకు స్క్రీనింగ్ చేయాలని, స్క్రీనింగ్ చేసి గుర్తించిన వాళ్ళల్లో 90% మందికి చికిత్స చేయాలని రెండో ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ విధంగా 90-70-90 అనే కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు పెట్టాం. 1,645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలుగా పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేల మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు వీళ్ళకి టీకా అయిందని. టీకా ఇచ్చిన వెంటనే 30 నిమిషాలు పర్యవేక్షణలో పెడతారు. వ్యాక్సిన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడే డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదం కూడా లేదు. ఇది సురక్షితం. చిన్న నొప్పి కానీ 2-3 రోజులు చిన్న జ్వరం వచ్చినా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సమీపంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమ యూనిట్ ఏర్పాటుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మా యువ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఆశాజీవి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కష్టపడుతూ మరి తండ్రి ఎంతైతే కష్టపడుతున్నారో దానికన్నా ఎక్కువగా తపన పడి కష్టపడి ఈరోజు ఇన్ని కంపెనీలు, ఇంత అభివృద్ధి, ఇంత రిమార్కబుల్ గ్రోత్ తీసుకురావడానికి కారణమైన మా అన్న, మా నాయకులు ఈరోజు ఈ వేదికని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన
శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన రవీంద్ర గారికి, అలాగే మా ఎంపీ మరొక సోదరులు ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికే మంచి పేరు తీసుకొస్తున్న సీఎం రమేష్ గారికి, అలాగే మా సోదరులు మరి ఏపీఐసి చైర్మన్ రాజు గారికి, అలాగే ఇంకొక సోదరులు ఈ యలమంచిలి నియోజకవర్గానికి నాతోటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ ప్రగణ్ నాగేశ్వరరావు గారికి, అలాగే ఇక్కడికి మరి అనకాపల్లి జిల్లా అంటే కేవలం అధికారులనే కాదు, రాజకీయ నాయకుల్ని కూడా పూర్తిగా కలుపుకొని అనకాపల్లి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న మా కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడికి ఈరోజు మరి ఈ బ్లూ జెట్ కంపెనీ యాజమాన్యం అక్షయ అరోరా గారికి, శివన్ అరోరా గారికి, నరేష్ షా గారికి, అలాగే వేణుబాబు గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతమైన రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి నిజంగా చెప్పాలంటే అదృష్టం ఒక